హలో నా పేరు శ్రీనివాస్ అండి. నేను పైథాన్ ట్రైనర్ అండి. 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, యాజ్ వెల్ యాజ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో ఈ రోజు నుంచి మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. అది పైథాన్ సిరీస్ అండి. ఈరోజు ఈ సెషన్లో మనము ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో ఈ దీంట్లో వాట్ ఈస్ పైథాన్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ పైథాన్, వాట్ ఆర్ ద పాపులర్ యాప్స్ ఇన్ పైథాన్ అండ్ ద వే టు లెర్న్ పైథాన్, ఈ టాపిక్స్ ఈరోజు నేర్చుకుందామండి ఈరోజు. ఓకే, రైట్. సో వాట్ ఈస్ పైథాన్? పైథాన్ అంటే ఏంటి? పైథాన్ ఈజ్ మోస్ట్ పాపులర్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్. ఈ డేస్లో నవడేస్ పైథాన్ ఈజ్ మోస్ట్ పాపులర్ అండి. కంపేర్లీ C++, జావా స్క్రిప్ట్, పైథాన్ ఈజ్ వెరీ ఫేమస్. Why it is famous? Why? Because Python is general purpose high level programming language. When we say Python is general purpose programming, means it is designed to be used for wide variety of programming tasks rather than being specified. But ఒక్క డొమైన్ కదండి, పైథాన్ నేర్చుకుంటే డిఫరెంట్ డొమైన్స్లో మనం వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనము పైథాన్ నేర్చుకుంటే వెబ్సైట్లో నేర్చుకోవచ్చు, డేటా సైన్స్లో నేర్చుకోవచ్చు, ఐఓటీలో ప్రాజెక్ట్స్ చేయొచ్చు, డిఫరెంట్ ఏరియాస్లో వీ కెన్ డూ ద ప్రాజెక్ట్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ హై లెవెల్? హై లెవెల్ అంటే ఏంటి? మన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దేర్ ఆర్ లో లెవెల్ ఉంటుందండి, లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి 1970s అలా స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ఎలా రాసేవారు? అప్పుడు మిషన్ కోడ్లో రాసేవారు. ఓకేని, అప్పుడు మిషన్ కోడ్లో రాసేవారు. మిషన్ కోడ్ అంటే ఏంటి? జీరోస్ అండ్ వన్స్, 0 and 1స్లో రాసేవారు. ప్రోగ్రామింగ్ అంతా జీరోస్ అండ్ వన్స్. ఎందుకంటే కంప్యూటర్కి ఏం అర్థమవుతుంది? కంప్యూటర్కి ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ అర్థమవుతుందండి. అందుకని ఆ రోజుల్లో జీరోస్ అండ్ వన్స్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసేవాడు. ఓకేని, బట్ నవ్ డేస్ ఈ రోజుల్లో అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రైట్ దిస్ ఇన్ జీరోస్ వన్స్. ఇట్ ఈస్ చాలా కష్టం అండి. జీరోస్ అండ్ వన్స్లో ప్రోగ్రామ్ చేయడం చాలా కష్టం. అందుకని మనం దేంట్లో రాయాలి? లాంగ్వేజెస్ అన్ని ఇంగ్లీష్లో రాయాలి. అండ్ ఇంగ్లీష్లో రాసే లాంగ్వేజెస్ ఏమంటారు? హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. ఓకేని, హై లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. నవేడేస్ అన్ని లాంగ్వేజెస్ C++, జావా స్క్రిప్ట్, వాట్ ఎవర్ ఏదైనా కానీ మనకి ఎందులో రాస్తాము? ఇంగ్లీష్లో రాస్తాము. బట్ కంప్యూటర్కి మాత్రం ఇంగ్లీష్ రాదండి. కంప్యూటర్ అండర్స్టాండ్స్, కంప్యూటర్కి ఏం అర్థమవుతుంది? కంప్యూటర్కి ఓన్లీ 0 and 1 అర్థమవుతుంది, జీరోస్ అండ్ వన్స్ అర్థమవుతుంది. రైట్, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్ ఏంటంటే కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం జావా ప్రోగ్రామ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జావా ప్రోగ్రామ్ రాస్తాను, ఒక 10 lines of కోడ్ రాస్తాను. లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2, లైన్ నెంబర్ 3, లైన్ నెంబర్ 4, లైన్ నెంబర్ 5, 6, 7, 8 అనుకోండి. దేర్ ఆర్ 8 lines of కోడ్. 8 lines of కోడ్ ఉందండి. దీంట్లో థర్డ్ లైన్లో ఒక ఎర్రర్ ఉంది, ఫిఫ్త్ లైన్లో ఎర్రర్ ఉంది, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 7th లైన్లో దేర్ ఇస్ ఎర్రర్ ఉందండి. ఓకే, సో కంపైలర్ ఏం చేస్తుంది? కంపైలర్ లైన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ లైన్ వరకు కంపైల్ చేస్తుంది. అండ్ థర్డ్ లైన్లో ఒక ఎర్రర్ ఉంది, ఫిఫ్త్ లైన్లో ఒకటి, 7th లైన్లో ఒకటి ఉంది. అప్పుడు ఏం చూపిస్తుంది? ఇక్కడ దేర్ ఆర్ 3 errors అని చూపిస్తుంది. కంపైలర్ మనం ఏం చేయాలి? అప్పుడు యాజ్ ఎ ప్రోగ్రామర్గా మనం ఇవన్నీ రెక్టిఫై చేయాలి. మనం ఈ ఎర్రర్స్ని రెక్టిఫై చేశాక అప్పుడు ఏం చూపిస్తుంది? కంపైల్ చేయగానే మనకి దేర్ ఆర్ 0 errors అని చూపిస్తుందండి. 0 errors. దిస్ ఈజ్ కంపైలర్. ఇది కంపైలర్ అండి. అండ్ C++, జావా కంపైలర్స్ యూజ్ చేస్తాయి. బట్ వెరాజ్ పైథాన్ ఏం యూజ్ చేస్తుంది? పైథాన్ ఏం చేస్తుంది? ఇంటర్ప్రిటర్ అంటే లైన్ బై లైన్ ఇంటర్ప్రిట్ చేస్తుంది. సో నౌ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం? విల్ రైట్ 10 lines of code in Python. For example, this is a Python code. For example, 1, 2, 3, 4, 5, 6, 7, 8. అండ్ ఇక్కడ ఒక ఎర్రర్ ఉందండి పైథాన్లో, ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది, అండ్ ఇక్కడ ఒక ఎర్రర్ ఉంటుంది. ఓకే అండి, పైథాన్ ఏం చేస్తుంది? The program control comes like this, the interpreter
ఓకే, ఫస్ట్ ఇట్ ఇంటర్ప్రిట్స్ ఫస్ట్ లైన్లో దెర్ ఇస్ నో ఎర్రర్ ఏం లేండి, ఫస్ట్ లైన్ ఎర్రర్ లేదు. అండ్ నెక్స్ట్ సెకండ్ లైన్లోకి వస్తుంది, సెకండ్ లైన్లో కూడా ఎర్రర్ లేదండి. తర్వాత నెక్స్ట్ థర్డ్ లైన్లోకి వచ్చేసి థర్డ్ లైన్లో ఒక ఎర్రర్ డిటెక్ట్ చేస్తుంది. ఓకే, థర్డ్ లైన్లో డిటెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది, ఇక్కడ ఆగిపోతుంది, ఇంటర్ప్రిట్ ఇక్కడ ఆపేస్తుంది, ఇక్కడికి ఆగిపోతుంది. ఇట్ స్టాప్స్ హియర్. మనం ఏం చేయాలి, మనం యాజ్ ఎ ప్రోగ్రామర్గా మనం దీన్ని ఈ ఎర్రర్ని రెక్టిఫై చేయాలి. రెక్టిఫై చేశాక దెన్ ఇట్ కమ్స్ టు ఫోర్త్ లైన్. ఫిఫ్త్ లైన్కి వెళ్ళదు, ఫోర్త్ దగ్గరకు వస్తుంది. ఫోర్త్ లైన్ ఇస్ పర్ఫెక్ట్. దెన్ మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ సిక్స్త్ లైన్, మళ్ళీ సెవెంత్లో దెర్ ఇస్ ఎయిత్ లైన్, దెర్ ఇస్ వన్ ఎర్రర్, ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ ఈ ఎయిత్ లైన్లో ఆగిపోతుంది ఇంటర్ప్రిటర్. సో మనం ఏం చేయాలి, ఇక్కడ దీన్ని రెక్టిఫై చేయాలి. ఎయిత్ లైన్లో ఉన్న ఎర్రర్ని రెక్టిఫై చేశాకనే నైన్త్ లైన్కి వెళ్తుంది, అలా 10 లైన్ అలా వెళ్తుంది. లైన్ బై లైన్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఇట్ ఇంటర్ప్రిట్స్ లైన్ బై లైన్. వెరాజ్ కంపైలర్ కంపైల్స్ ఆల్ ద లైన్స్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ లైన్స్ వరకు ఒకటేసారి కంపైల్ చేసి దేర్ ఆర్ 3 ఎర్రర్స్ చూపిస్తుంది. వెరాజ్ పైథాన్ మాత్రం లైన్ బై లైన్ ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో కంపైలర్ యూజెస్ వాట్? Compiler uses C++ uses compiler, and whereas Python uses interpreter, right? Now these are 2 points. One most popular programming language, and one is generally purpose high level programming language, right? And one more thing, it's cross platform. See, cross platform ante enti? What is cross platform? Cross platform ante, for example, I am doing one project on విండోస్లో పైథాన్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఓకే, అండ్ ద సేమ్ ప్రాజెక్ట్ I can use this project in Mac సిస్టంలో. ఓకే, మ్యాక్ సిస్టంలో కూడా మనం ఈ ప్రాజెక్ట్ని రన్ చేయొచ్చు. ఇదే కాకుండా సేమ్ ప్రాజెక్ట్ మనము యూనిక్స్ సిస్టంలో కూడా రన్ చేయొచ్చు. యూనిక్స్ సిస్టంలో కానీ, ఆర్ లైనక్స్ సిస్టంలో కానీ, ఆర్ మ్యాక్ సిస్టంలో కానీ, ఓకే అండి, సన్ సోలారిస్లో కానీ, ఎనీ సిస్టమ్, ఎనీ ఆపరేటింగ్ సిస్టంలో సేమ్ ప్రాజెక్ట్ విల్ రన్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ క్రాస్ ప్లాట్ఫామ్. సో పైథాన్ ఈజ్ వాట్? అ క్రాస్ ప్లాట్ఫామ్. రిచ్ ఈకో సిస్టమ్. పైథాన్ హ్యాస్ లార్జ్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్. దీంట్లో ఉన్న లైబ్రరీస్ ఏ లాంగ్వేజ్లో దెర్ ఆర్ సమ్ 1,30,000 లైబ్రరీస్ ఉన్నాయి. కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ C++, జావా, దీంట్లో ఎన్ని లైబ్రరీస్ అండి? 1,30,000 లైబ్రరీస్ ఉన్నాయి. Every domain, every area, you take any area, you take web development, you take data science, you take any area, data science for example. Okay, there are some libraries, we can use these libraries. No need to from scratch నుంచి డెవలప్ చేసిన అవసరం లేదండి. వాట్ విల్ డూ, we can take help from these libraries and we'll develop this project. మనం ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తామండి. ఓకే, ఇదే కాదు, డేటా సైన్సే కాదు, ఐఓటీలో ప్రాజెక్ట్స్లో కూడా, ఓకే, మెషిన్లోనే కూడా మనం ఈ లైబ్రరీస్ మనము ఈ 1,30,000 లైబ్రరీస్ నుండి అండ్ మనం స్క్రాచ్ నుంచి ప్రాజెక్ట్ చేసే అవసరం లేదు. డైరెక్ట్గా మనము ఈ లైబ్రరీ నుంచి మనం లైబ్రరీస్ యూజ్ చేసుకొని మనం ప్రాజెక్ట్స్ డెవలప్ చేయొచ్చు. Okay, this is a concept of rich ecosystem, right? Community support. దీనిలో చాలా కమ్యూనిటీ, మీకు ఏం డౌట్ వచ్చినా మీరు కమ్యూనిటీలో మీరు డౌట్స్ కానీ మీ ప్రాబ్లమ్స్ కానీ పోస్ట్ చేశారనుకోండి, కమ్యూనిటీ మనకి సపోర్ట్ చేస్తుంది. సో పైథాన్ హ్యాస్ లార్జ్ అండ్ యాక్టివ్ కమ్యూనిటీ ప్రొవైడింగ్ ఎక్స్టెన్సివ్ రిసోర్స్, మనకి డాక్యుమెంటేషన్ ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనకి ఈ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది. So this general purpose characteristic allows developers to use Python for many different projects, making popular అండి. ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం పాపులర్ చాయిస్ యాక్సెస్ వేరియస్ ఇండస్ట్రీస్లో మనం దీన్ని చాయిస్ చేసుకోవచ్చు. ఓకే, నౌ వెన్ యూ సే Python is high level programming language because it's easy and it is very easy అండి. Python is considered as beginners friendly because it handles much of the complexity for the user. See, in all the languages మనకు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయండి. ఆ లాంగ్వేజ్లో ద ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఈజ్ పైథాన్. ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ. ద సింటాక్స్ ఉందా కంపేర్ టు అదర్ లాంగ్వేజ్, జావా కానీ మనకి C++లో సింటాక్స్ ఇస్ బిట్
డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ పైథాన్లో చాలా ఈజీగా ఉంటుంది సింటాక్స్. పైథాన్లో చాలా ఈజీ సింటాక్స్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిలో ఫర్ ఎగ్జాంపుల్ హెలో వరల్డ్ అని టైప్ చేయాలి. హెలో వరల్డ్ అని టైప్ చేయాలి C++ జావాలో మనం ఏం చేయాలి, మనము ఇంక్లూడ్ లైబ్రరీస్ ఇంక్లూడ్ చేసుకోవాలి, వాయిడ్ మెయిన్ అని రాసుకోవాలి. ఓకే, తర్వాత ప్రింట్ చేయాలి. సో 4 lines ఆఫ్ కోడ్ రాయాలి మనం ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ హెలో వరల్డ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. బట్ పైథాన్లో మాత్రం ఓన్లీ 1 line, ఒకటే లైన్లో మనం రాసేస్తాం. ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ జస్ట్ డైరెక్ట్గా మనం పైథాన్లో వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి డైరెక్ట్గా హెల్లో వరల్డ్ అని టైప్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. సో 1 line ఆఫ్ కోడ్. ఇక్కడ మాత్రం C++ జావాలో మాత్రం సేమ్ హెల్లో వరల్డ్ ప్రింట్ చేయాలంటే మనకి 4 lines ఆఫ్ కోడ్ రాయాలి. ఓకే, దట్ ఈస్ అడ్వాంటేజెస్ ఆఫ్ పైథాన్ ఓవర్ అదర్ లాంగ్వేజ్. ఈజీ టు రీడ్, ఆల్రెడీ వి డిస్కస్, మనం నేర్చుకున్నాము. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, పోర్టబుల్ అంటే ఏంటి, ఎనీ ప్రాజెక్ట్స్ యూ డెవలప్ ఇన్ ఒక ప్రాజెక్ట్ విండోస్లో డెవలప్ చేస్తే మనము సేమ్ ప్రాజెక్ట్ని మనము యూనిక్స్లో కానీ లైనక్స్లో కానీ మ్యాక్లో కానీ ఎనీ సిస్టంలో మనము రన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్, అది పోర్టబుల్ అండి. ఎక్స్టెండ్ స్టాట్ లైబ్రరీ, దీని లైబ్రరీస్ ఏ లాంగ్వేజ్లో ఉంది, పైథాన్ ఉన్న లైబ్రరీస్ 1,30,000 లైబ్రరీస్ ఉన్నాయి. అండ్ ప్రతి డొమైన్లో వీ కెన్ యూజ్ దిస్ లైబ్రరీస్. ఓకే, దట్ ఈస్ ఎక్స్టెన్సివ్ స్టాండర్డ్ లైబ్రరీ. అండ్ క్రాస్ ప్లే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎనీ ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ అవుతుంది. కమ్యూనిటీ, దీనిలో చాలా కమ్యూనిటీ, ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. వై పైథాన్, మనం పైథాన్ ఎందుకు చేస్తాం, మనము డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో మనము పైథాన్ ఎందుకు యూజ్ చేస్తాం, రీడబిలిటీ అండ్ సింప్లిసిటీ. ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. సింటాక్స్ చాలా ఈజీగా ఉంటుందండి కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ లైక్ C++, జావా. ద పైథాన్ సింటాక్స్ ఇస్ చాలా ఈజీగా ఉంటుంది మనకి. పైథాన్ కెన్ యూజ్ వైడ్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ వెబ్ డెవలప్మెంట్లో కానీ, డేటా సైన్స్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, IoTలో కానీ, ప్రతి ఫీల్డ్లో మనము ఈ పైథాన్ యూజ్ చేస్తాం. క్రాస్ ప్లాట్ఫామ్, డైనమిక్ టైపింగ్. నా వాట్ ఇస్ డైనమిక్ టైపింగ్? డైనమిక్ టైపింగ్ అంటే ఏంటి? C++ జావా ఈ స్టిక్ టైపింగ్ అండి. స్టాటిక్ టైపింగ్ అంటారు. స్టాటిక్ టైపింగ్ అంటారు అంటే ఏంటి? వెన్ యూ డిక్లేర్ ఏ వేరియబుల్స్, దోస్ నో లాంగ్వేజెస్ C++ జావా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 స్టోర్ చేయాలి. C++ జావా అంటే ఏం చేయాలి, మనము ఫస్ట్ డేటా టైప్ స్పెసిఫై చేయాలి, దెన్ వేరియబుల్ స్పెసిఫై చేయాలి, దెన్ మనము ఇలా అసైన్ చేస్తాం, 100 వాల్యూ అసైన్ చేస్తాం. ఇది C++ జావా. సో దిస్ ఈస్ కాల్డ్ స్టాటిక్ టైప్ లాంగ్వేజ్. సో కంపల్సరీ వేరియబుల్ డిక్లేర్ చేసే ముందు మనం ఈ డేటా టైప్ని స్పెసిఫై చేయాలి. వెరాజ్ పైథాన్ ఈస్ డైనమిక్ అంటారండి దీన్ని. వైట్ ఈజ్ కాల్డ్ డైనమిక్ టైప్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు స్టోర్ 100 స్టోర్ చేయాలి ఒక వేరియబుల్లో పైథాన్లో. జస్ట్ డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, ఇక్కడ A = 100 అని టైప్ చేస్తాం. సో నో నీడ్ టు స్పెసిఫై. ఇక్కడ చూడండి, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ లాంగ్వేజ్, స్టాటిక్ టైప్ లాంగ్వేజ్ అండ్ డైనమిక్ లాంగ్వేజ్. డైనమిక్ టైప్ లాంగ్వేజ్లో మనము ఈ ఇంట్ కానీ ఫ్లోట్ కానీ ఏం స్పెసిఫై చేయము. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పైథాన్ అండ్ అదర్ లాంగ్వేజెస్. సో dynamic type and interactivity, right? Growing demand in the market. Nowadays, ఈ రోజుల్లో knowledge of Python is very important, highly sought after in many industries, particularly in data science and web development. In data science and development lo Python is very important. Okay, and now difference. Learning Python can enhance job prospects and also career opportunities. Okay, this is for job and right? Education. Nowadays, any academics law. This is one subject now. Python is often used as a teaching language in schools and universities because of its simplicity. Okay, when we are learning, we used to learn C language as a first language, but now ఇప్పుడు మనము Python నేర్చుకుంటామండి as a first language, right? Making it starting point for students learning. Okay, and Python is platform invent. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అన్ని ఆపరేటింగ్ సిస్టంలో ఇది వర్క్ చేస్తుందండి. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం Python ఫర్ వెబ్ డెవలప్మెంట్? మనం ఈ పైథాన్ ఎక్కడ వెబ్ డెవలప్మెంట్ యూజ్ చేస్తాం. వైల్ ఫర్ బిల్డింగ్ ఫ్రంట్ ఎండ్ మాత్రం HTML, CSS, బూట్స్ట్రాప్, జావాస్క్రిప్ట్లో డెవలప్ చేస్తాము. వెరస్ బ్యాక్ ఎండ్ మాత్రం పైథాన్లో డెవలప్ చేస్తామండి. ఓకే, పైథాన్ ఫర్ డెవలప్మెంట్, వన్ ఏరియా ఇస్ పైథాన్ ఫర్ డెవలప్మెంట్, వన్ ఫర్ డేటా విజువలైజేషన్,
మనకు చాలా లైబ్రరీస్ ఉంటాయి టు విజువలైజ్ ద డేటా. సో దీంట్లో ఒక లైబ్రరీ ఉంటుంది, మ్యాట్ పోర్టల్ అని ఒక లైబ్రరీ ఉంటుంది, సీబోన్ అని ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీస్ యూజ్ చేసుకొని మన డేటాని విజువలైజ్ చేయొచ్చు. అదే కాకుండా డేటా అనాలిసిస్లో వీ కెన్ యూజ్ దిస్ నంపై మోడల్స్, స్టాటిస్టికల్ మోడల్ ఉంటుంది, మ్యాథమెటికల్ మోడల్స్ ఉంటాయి. యూజింగ్ నంపై, యూజింగ్ పాండాస్ యూజ్ చేసి మనం డేటాని క్లీన్ చేస్తాము, క్లీన్ చేసి మనం అనలైజ్ చేస్తాము యూజింగ్ దట్ పాండాస్ అండ్ నంపై మోడల్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ 2 లైబ్రరీస్ యూ కెన్ యూజ్ ప్లెంటీ ఆఫ్ అదర్ వేరియస్, చాలా ఉంటాయండి లైబ్రరీస్. ఓకే, ఫర్ విజువలైజేషన్, ఫర్ వెబ్ స్క్రాపింగ్ అండ్ హైపోథెసిస్ టెస్టింగ్ ఆల్సో. రైట్, నాట్ ఓన్లీ దిస్, ఫర్ మిషన్ లెర్నింగ్లో మనము పైథాన్ యూస్ చేయొచ్చు. డెస్క్టాప్ అప్లికేషన్స్లో కూడా మనము పైథాన్ యూస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, మనం పెయింట్ ఉందండి, నార్మల్లీ విండోస్లో పెయింట్ ఉంటుందా, ఆ సేమ్ అప్లికేషన్ మనము యూజింగ్ పైథాన్ కూడా మనం డెవలప్ చేయొచ్చు అండి. అదే కాకుండా మనము ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ గ్రాఫిక్ డిజైన్ కానీ, డేటాబేస్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్, నాట్ ఓన్లీ ఇంటర్నెట్ ఐఓటీ డెవలప్మెంట్ కూడా మనము పైథాన్ బాగా యూస్ చేస్తాం. ఓకే, రైట్. నా ఇప్పుడు హిస్టరీ అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందండి? యాక్చువల్లీ పైథాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జావా కన్నా ముందే స్టార్ట్ అయింది. ఈవెన్ దో జావా తర్వాత ఫేమస్ కానీ పైథాన్ మాత్రం 1980 నుంచి, యాక్చువల్లీ ఐటీ మాత్రం 1980లో వచ్చిందండి. ఇంప్లిమెంటేషన్ మాత్రం 1989, ఫైనలీ 1991లో రిలీజ్ అయిందండి ఇది. అండ్ ద ఫాదర్ ఆఫ్ పైథాన్ మాత్రం గ్యూడో వన్ రసమ్. ఓకే, ఇట్ ఈజ్ కాల్డ్ father of Python, Guido van Rossum. He developed Python while working in National Research Institute, Netherlandsలో. ఇతను వన్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఇతను డెవలప్ చేశాడు. హిస్టరీ ఆఫ్ వర్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? వర్షన్ ఫస్ట్ 1.0 1994లో పైథాన్ 1.0 వచ్చింది. 1.5 1997, 1.2 2000, పైథాన్ 2.0 2000లో వచ్చిందండి. అండ్ పైథాన్ 3.0 2008లో రిలీజ్ అయింది. అండ్ నో ద లేటెస్ట్ వర్షన్ ఏంటి? The latest version is Python 3.12.6. ఓకే అండి, Python 3.6 మీరు ఏం చేస్తారు? అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలండి. ఇఫ్ యూ వాంట్ నో, మీకు లేటెస్ట్ వర్షన్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంది. అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ పైథాన్ ఈజ్ python.org. ఇఫ్ యూ గో దేర్, దాంట్లో వెళ్ళాలనుకోండి మీకు python.org ఈ వెబ్సైట్ వెళ్తే అక్కడ మీకు అన్నీ తెలుస్తుందండి. వాట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్ అని అక్కడి నుంచి మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేటెస్ట్ వర్షన్ ఆఫ్ పైథాన్. ఓకే, అండ్ పైథాన్ 3.12 ఈజ్ ద కరెంట్ స్టేబుల్ ఆఫ్ పైథాన్ అండ్ ఓన్లీ వర్షన్ విత్ యాక్టివ్ సపోర్ట్. నెక్స్ట్ సెషన్లో మనము హౌ టు ఇన్స్టాల్ పైథాన్, వాట్ ఆర్ ఎడిటర్స్, హౌ టు ఇన్స్టాల్ ఎడిటర్స్, అండ్ మనం చిన్న ప్రోగ్రామ్స్ రాస్తామండి యూజింగ్ సింపుల్ ప్రింట్ ఫంక్షన్ అంటే ఏంటి, టైప్ ఫంక్షన్ ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఈ నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం.